రాష్ట్రంలో మంచి చేనేత వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయంటే టక్కున గుర్తొచ్చేది పోచంపల్లి. ఇక్కత్ కళతో డిఫరెంట్గా నేసే ఈ పట్టు చీరలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఆదరణ కరువైనా ఇప్పటికీ ఎన్నో వందల కుటుంబాలు ఇదే కళను నమ్ముకుని జీవిస్తున్నాయి. పేటెంట్ కూడా కలిగిన ఇక్కత్ కళపై స్పెషల్ స్టోరీ. రోజుకో ఫ్యాషన్ మారిపోతుంది, నెలకో ట్రెండ్ వచ్చేస్తుంది. ఎన్ని వచ్చినా మగువల మనసు దోచేది మాత్రం చీరలే. రాష్ట్రంలో ఎన్నో రకాల పట్టు చీరలు తయారవుతున్నా నల్గొండ జిల్లాలోని పోచంపల్లి పట్టు చీరలది ప్రత్యేక స్థానం. ఇక్కడి ఇక్కత్ కళ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. (1953) పోచంపల్లిలో తొలిసారిగా ఇక్కత్ కళ స్టార్ట్ అయింది. కర్నటి అనంతరాములు అనే పెద్దాయన గుజరాత్లోని బెనారస్ వెళ్లి ట్రైనింగ్ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను వెలుగులోకి తెచ్చాడు. 1950 నుంచి ఇక్కడ ఉన్న వీవర్స్ గుజరాత్ పోయి ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఆ సిల్క్ దారం మార్కెట్లో ఖరీదు చేసుకొని సిల్క్లో కూడా ఈ టై అండ్ డై వ్యవస్థని ఉత్పత్తి చేయడం జరిగింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెంది ఈ జిల్లానే నల్గొండ జిల్లానే కాదు ఈ ఇండస్ట్రీ విస్తరణ చేసి మార్కెటింగ్ చేయడం జరిగింది అనమాట. ప్రొడక్షన్ అయిన వస్త్రంలని ఖరీదు చేయడానికి విదేశాల నుంచి కానీ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ పక్కకున్న మా హైదరాబాద్ నుంచి కూడా డైలీ కస్టమర్స్ వచ్చేసి విజిటర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని చూసి ఇక్కడ ఉన్న వస్త్రాలను ఖరీదు చేసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కత్ కళకు 2003లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి. పోచంపల్లి చీరలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఒకప్పుడు ఎన్నో కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. రాను రాను ఆదరణ తగ్గిపోవడంతో చేనేతను వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇంకా 8,000 మంది చేనేత కార్మికులు ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నారు. ఇక్కడ అన్ని రకాలుగా ఉన్న వెరైటీస్ అంతా కూడా మీకు అందరికీ రీజనబుల్గానే ఇక్కడ మీకు దొరుకుతాయి. ఇక్కడికి రావడానికి కొంచెం ఈ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంచెం మెరుగైన సౌకర్యం కల్పిస్తే ఇక్కడ సొసైటీకి ఎక్కువ సేల్స్ జరగడమే కాకుండా వ్యూవర్స్ కూడా పనిగా ఎక్కువ దొరుకుతుందనే ఉద్దేశం మేము చెప్పడం జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన పోచంపల్లి చీరలకు మార్కెటింగ్ కరువైంది. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే ఇక్కత్ కళకు మరింత గుర్తింపు లభిస్తుందంటున్నారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరిచి పోచంపల్లి చీరలు సేల్స్ పెరిగేలా చూడాలంటున్నారు.